హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీశ్రీ టాక్స్. ఈరోజైతే మనం సింపుల్గా అండ్ టేస్టీగా పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే పాలకూరని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక పాలకూరని మంచిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనము ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, అందులో కందిపప్పు అండ్ పాలకూర ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో పాలకూర అండ్ శనగపప్పుని మనం ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని వాటర్ వేసుకొని అందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇంకా మంచిగా విజిల్ పెట్టేసుకోవాలి అనమాట. సో విజిల్స్ పెట్టే ముందు మనం చాలా జాగ్రత్తగా మనమైతే క్యాప్ అయితే పెట్టేసుకోవాలి ప్రెషర్ కుక్కర్కి. అలా పెట్టేసుకున్నాక ఒక 10 to 15 విజిల్స్ వచ్చాక మనం దించేసుకోవాలి. ఒక్కోసారి పప్పు లేట్గా ఉడుకుతుంది, ఒక్కోసారి తొందరగా ఉడుకుతుంది, కాబట్టి మనం మధ్య మధ్యలో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దట్ మనం విజిల్ తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా మనమైతే క్యాప్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఒక్కోసారి ఇది ప్రెషర్ కుక్కర్స్ పేలే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో దట్ ఇక్కడైతే నేను విజిల్స్ అయితే తీసేస్తున్నాను. విజిల్ తీయాలంటే దానికి ముందు మనం ఇది మొత్తం తీసేసుకోవాలి. తీసుకున్నాక మనమైతే రుబ్బి పెట్టేసుకోవాలన్నమాట. పాలకూర అండ్ మిర్చి అండ్ శనగపప్పు వేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకున్నాక తర్వాత అందులోకి మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు, టేస్ట్ అనేది మనకి పోతుంది అనమాట. ఇంకా ఇక్కడ మనం పోపు పెట్టేసుకోవాలన్నమాట. పోపులోకి ఏమేమి కావాలి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండ్ శనగపప్పు వేసేసుకున్నాక అందులోకి మన దగ్గర ఉంటే ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఇంకా కర్రీ లీవ్స్ అయితే ఇది కామనే కదా, అందరికీ తెలిసిందే కదా. ఇవన్నీ వేసుకున్నాక అలా మూత పెట్టేసుకోవాలి, ఎందుకంటే అది మన పైనకు వచ్చేస్తుంది కాబట్టి మూత పెట్టేసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి ఉడికేటప్పుడు కూడా మనం వేసుకోవచ్చు పప్పు బాయిల్ చేసేటప్పుడు. సో బట్ నేను అక్కడ వేయలేదు, అక్కడ వేసిన కదా టేస్ట్ అనిపించదు కాబట్టి నేను తాలింపులోనే వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం టర్మరిక్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని కొద్దిసేపు అలా ఉంచేసేయాలన్నమాట. అలా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నాక కొద్దిసేపు అలా ఉంచుకుంటాం కదా, సో దట్ ఇక్కడ మనకి టేస్ట్ ఇక్కడే వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద మేజర్ పార్ట్ అని చెప్పొచ్చు మనం ఏ కర్రీలో అయినా సరే. అప్పుడే మనం వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఇలా ఉంచేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర, అది కొంచెం కలిపేసుకొని నెక్స్ట్ మనం అది పోపులోకి మనం యాడ్ చేసుకోవడమే అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు అనమాట. మా ఇంట్లో అయితే వీక్లీ 1 or 2 పక్క పాలకూర వేస్తాం, ఎందుకంటే మనకి ఆకుకూరలు అయితే చాలా హెల్దీ కదా మనకి. అండ్ సో దట్ ఇంకా పాలకూర అంటే ఇష్టపడని వాళ్ళు అయితే ఎవరు ఉండరు బేసిక్గా. ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకుంటే మంచిగా అలా 2-3 times మంచిగా కలిపేసుకున్నాక మనం లాస్ట్కి సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ బేస్డ్ ఆన్ ఇప్పుడు పప్పు చూస్తున్నారు కదా, పప్పు దాన్ని బట్టి మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎంతకైనా మంచిది మనం సాల్ట్ అయితే తక్కువనే యాడ్ చేసుకోవాలి, ఎక్కువైతే మరీ తక్కువ చేయడానికి రాదు. అప్పుడు ఇంకా కర్రీ పాడు మనం చేసిన ప్రాసెస్ అంతా వేస్ట్ అవుతుంది, కాబట్టి అలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒక 10 minutes పప్పు బాగా మరగబెట్టేసుకోవాలి. అంతలోపు ఇక్కడ మనం ఇంకా కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్ ఇవన్నీ ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే బయట నుండి తెస్తాం కాబట్టి బాగా డస్ట్ ఉంటుంది కదా. సో దట్ టు అవాయిడ్ దోస్ థింగ్స్ వీ మస్ట్ నీడ్ టు వాష్ ద కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్ అనమాట. సో దట్ ఇక్కడైతే నేను మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలన్నమాట, మనం ఎంతవరకు బాయిల్ అవుతుంది పాలకూర పప్పు అని చెప్పేసి. అలా ఒక 10 to 15 minutes మరి నార్మల్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలన్నమాట. అంతలోపు ఇక్కడైతే మా డిషెస్ అయితే వాష్ చేస్తుందన్నమాట. ఇదైతే చాలా టైం సేవింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఒక సైడ్ కర్రీ చేసుకోవడం అండ్ ఇంకో సైడ్ ఇక్కడ మనకి బౌల్స్ వాష్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి కర్రీ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఇక్కడ వర్క్ కూడా అయిపోతుంది అనమాట మార్నింగ్ టైంలో తొందరగా. ఇక్కడ ఆల్మోస్ట్ పప్పు అయితే ఉడికిపోయింది. సో మనకి ఇక్కడ చూస్తుంటేనే క్రేవింగ్స్ వచ్చి పాలకూర పప్పు అయితే రెడీ అయింది. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై గైస్, ఉంటా మరి.